ఓనర్స్ మీరేనా అండి? అవునండి. ఎవరు? టూలెట్ బోర్డు ఉంది కదా, వేకెన్సీ ఏమైనా ఉన్నాయా అని వచ్చాను. ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది. ఫ్యామిలీ బ్యాచులరా? ఫ్యామిలీ అండి. ఏం చేస్తారు? జాబ్ చేస్తామండి, ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఎవరు మీది? మరి వరంగల్ అండి. ఏ డిపార్ట్మెంట్ మీ హస్బెండ్? డిపార్ట్మెంట్ గురించి ఓనర్స్ కి ఎందుకు? ఏ డిపార్ట్మెంటా? ఫార్మా అండి. ఎంత పెడతారు మరి రెంట్? రేంజ్ ఎంత ఉంది? ఏంటి రెంట్ ఉండడానికి రేంజ్ కావాలా? మీరు ఎంత రెంట్ చెప్తారో అది చెప్పండి. 7,000 ఉంది కింద ఫస్ట్ ఫ్లోర్ లో. వామ్మో, సింగిల్ బెడ్రూమ్. రెంట్ ఇంత అయితే ఎలా? చూసుకోండి. సెకండ్ ఫ్లోర్ లో ఏం లేవు. సెకండ్ ఫ్లోర్ లేదు, వేకెన్సీ లేవు. థర్డ్ ఫ్లోర్ కూడా ఒకటి వేకెంట్ అయితే ఎల్లుండి 1st తారీఖు. మరి చూస్తారా? రూమ్ చూసుకుంటారా వెళ్ళి? చూసుకుంటామండి. చూసుకొని 6,800 థర్డ్ ఫ్లోర్ అయితే. ఓకే అండి, ఒకసారి రూమ్ చూసి మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లిఫ్ట్ బిల్లు మీదే, వాటర్ బిల్లు మీదే, మెయింటెనెన్స్ మీదే, పోకుడు ఇటు ఉంటది కదా లేడీస్ మీయే మొత్తం. అలా ఓకే అనుకుంటే రండి. ఓకే అండి, ఒకసారి రూమ్ చూసినాక మా ఆయన వచ్చినాక రూమ్ చూసినాక కన్ఫర్మ్ అయితే. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్మెన్ ఉంటాడు, అది నాకు కీస్ ఉంటాయి, చూసి వెళ్ళిపోండి. నైట్ లిఫ్ట్ ఖరాబ్ అయింది అన్నారు. అంకుల్ 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 మాకు రూమ్ ఓకే అంకుల్. ఏంటమ్మా ఓనర్స్ అందరు అంకుల్ అవుతారా మీకు? సార్ అని పిలవండి. ఏజెంట్ కాదా, రేంజ్ ని బట్టి పిలవాలా? సార్ మాకు రూమ్ ఓకే సార్. ఓకేనా? చూసుకున్నారా? చూసుకున్నాం సార్. మళ్ళీ తర్వాత అది లేదు ఇది లేదు అనకూడదు మరి. ఓకే సార్. 6,800 రెంట్. ఓకే సార్. పవర్ బిల్లు మీదే, లిఫ్ట్ బిల్లు మీదే, ఓకే, వాటర్ బిల్లు మీదే. ఓకే సార్. ఓకేనా? మెయింటెనెన్స్ కూడా మీరే ఇవ్వాలి సార్. కొంచెం తగ్గిస్తే బాగుంటాయి కదా సార్. తగ్గిలే ఏం లేదు. మెయిన్ రోడ్డు హైవే రత్నానగర్, ఇక్కడ పక్కన హైవే ఉంటది. ఇక్కడ అందరికి ఒకటే రేట్ ఉంటది. మీకు సపరేట్ ఏం ఓకేనా? ఓకే అండి. ఫస్ట్ అది వేకెంట్ అయితే ఫస్ట్ వచ్చి తీసుకెళ్ళిపోవాలి. చూసుకున్నాను. ఓకే సార్. ఓకే. ఎవరు? సార్ చెప్పండి. మొన్నే కదా వచ్చింది, మళ్ళీ వచ్చాడేంటి? రావాలా వద్దని కూడా అడగట్లేదు మళ్ళీ. సార్ మా సార్ లేదు. రెంట్కి ఇచ్చాక కూడా ఇలా డైరెక్ట్ లోపలికి అసలు అడగకుండా వెళ్ళడం అయితే అసలు బాగాలేదు. వెళ్ళొచ్చు అసలు. ఎంత ఓనర్ అయితే మాత్రం అమ్మ చేస్తున్నారు. సార్ పిల్లలు ఉన్నారు కదా సార్, అందుకే ఇట్లా. మేము ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటే ఏమి ఉండలేం కదా సార్. అప్పుడు ఏదో ఒక పని చేసుకుంటుంటా సార్. మీకు కూడా ముందు కదా సార్, మాకు 2 పిల్లలు ఉన్నారని చెప్పేసి పెయింట్ చేసిస్తాం రండి సార్. పిల్లలు ఉన్నప్పుడు నేను ఆపలేను కదా సార్. నేను ఏదో ఒక పని చేసుకుంటూ అలా వెళ్ళిపోతారండి సార్ డైరెక్ట్ బెడ్రూమ్ లోకి. ఏంటి వాష్రూమ్ లో కూడా వెళ్తున్నది? ఎంత చాడిస్తూ ఉండలేదు. ఏమైంది సార్ వాష్రూమ్ కి? మీరు అంటే ఒక్క నిమిషం సార్ చెప్పేది వినండి. మీరు ఎట్లు ఇచ్చారో ఇల్లు అట్లనే ఉంటాయి సార్. మేమేం కొత్తగా మళ్ళీ పెట్టలేదు కదా. మీరు ఇల్లు ఇచ్చినప్పుడు ఎట్లుందో అట్లాగే ఉంది. మేమేమైనా మళ్ళీ కొత్తగా దాంట్లో ఏమైనా మార్పులు చేసినామా? మీరు ఇచ్చినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా ఇల్లు. ఇప్పుడు మాత్రం మేము వచ్చిన ఇల్లు కొత్తగా ఎట్లయితుందండి మాకు తెలియదు. కానీ ఏం మెయింటైన్ చేయాలండి? అంటే మీరు ఇచ్చిన మాకు అట్లనే ఇచ్చారు కదండి. మేము ఏసీ ఫిట్ చేసుకున్నాం సార్. ఎట్లా వేకెట్ చేసుకున్నాం? ఇప్పుడు ఇదేం హాస్టల్ కాదండి, వార్డెన్ లాగా మీరు వచ్చి ఇట్లా చేయడానికి. మేము రెంట్ ఇచ్చి ఉంటున్నాం కదా. మేడం ఇది మాత్రం ఇక్కడ నాకైతే నచ్చదు సార్. మేము నీట్ గానే ఉంచుకుంటాం సార్, నీట్ గానే ఉంచుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తా. వచ్చినప్పుడు అంత పెయింటింగ్ చేసుకుంటా, ఏమి చేసుకుంటా మీ ఇష్టం. నేను మీకు కొత్తగా మొత్తం పెయింటింగ్ చేసి చూడండి, ఇది చూడండి. ఇలా ఉండేది ఇలా అయిపోయింది సార్. మాకు మీ ఇల్లు ఎట్లుందో అట్లా మేమేం దాన్ని మార్చలేం కదా. మీ సార్తో నేను మాట్లాడతలే కానీ వినండి, ఇలా ఎట్లుందో ఇట్లా ఉండాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు కట్టినప్పుడు ఇల్లు ఒక రకంగా ఉంది, మేము వచ్చినాక అది కొత్తగా కావాలంటే ఎట్లయితుందండి? మీరు ఎట్లా ఇచ్చారో అట్లనే ఉంటది. కానీ మేము వచ్చినాక ఇల్లు అంతా మారుతుందండి. అంటే ఓనర్స్ అంటే అంత చీపా సార్? మేము రెంట్ కూడా అంత చీపా?
ఓకేనా? మాకు కూడా మీరు కాకుండా ఇంకొకరు, మీరు కాకుండా ఇంకొకరు ఉండేది సార్. రెంట్కు ఉండే వాళ్ళంటే అంత చీప్ ఎందుకు సార్ మీకు? మాకు కూడా ఇంటి దగ్గర ఇల్లులు ఉన్నాయి సార్, మేము ఇంటి దగ్గర రెంట్కి ఇస్తాం. ఇంత గలీజ్ చూసుకుంటారా? మా సంతోషం కూడా ఇలాగే ఉంది సార్, మా పిల్లలు ఉంటుంది సార్. మరి ప్రతిసారి వాళ్ళని ఆపలేదు కదా అంత గలీజ్ చూసుకోరు కానీ సార్. మా ఇంట్లో సొంత ఇల్లు కూడా కొత్త ఇల్లు, అది కూడా ఇట్లాగే ఉంటది. మేము ఇంటి కూడా రెంట్కి ఇచ్చినాం, వాళ్ళు కూడా ఇట్లాగే ఉంది. మరి మేమేం అనలేదు కదా. మాట్లాడదు మీ సారస్యంగా మాట్లాడలేదు, కాల్ చేస్తలే కానీ. హలో, ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చిండ్రా? అదే మొన్న రాము ఇంటికి వచ్చిన, క్లీనింగ్ లేదు, బాగాలేదు, చూద్దామని వస్తున్నా. ఒక 2 minutes వస్తారా? కింద ఉండు. ఓకే అమ్మా. అమ్మ రాముడా? లేదండి, ఆఫీస్కి వెళ్ళిపోయారు. పెయింటింగ్ వేయించలేదా అండి? ఏంటండి? పెయింటింగ్ వేయించలేదా? మేము వచ్చి 1 month కూడా అవుతలేదు, ఇప్పుడే పెయింటింగ్ అంటారు ఏంటండి మీరు? వద్దులేండి, మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు సరే మీరు అసలు లాస్ట్ 2 days బ్యాక్ చెప్పాను, బాగాలే చెప్పాను. వినండి మేడం, రాముని కాల్ చెప్తే రాము కాల్ చేయలేదు నాకు. ఈవినింగ్ వస్తే లేడు, మార్నింగ్ వస్తే లేడు, ఫోన్ చేస్తే డ్యూటీ పోయింది అంటారు. మీరు వద్దండి. ఎన్ని రోజులు అవుతుందండి? మేము వెళ్ళేటప్పుడు వేపిస్తామండి సార్. ఒక్క నిమిషం, మీరు ఇల్లు రెంట్కి ఇచ్చినంత మాత్రం. సరే వద్దండి, ఒక్క నిమిషం చెప్పింది వినండి. మీరు ఇల్లు రెంట్కి ఇచ్చినంత మాత్రం ప్రతిసారి లైక్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. ఊకి ఇంట్లోకి డైరెక్ట్ వస్తారు, మీరు కాలేజీ డైరెక్ట్ ఇంట్లోకి వస్తారు. ప్రతిసారి విజిటింగ్ ఏంటంటే మాకు రెంట్కి ఇచ్చారా లేకుండా మేము కూడా రెంట్ కట్టే ఉంటున్నాం కదా. ప్రతిసారి వచ్చి విసిగిస్తారు ఏంటండి? మాకంటూ ప్రైవసీ ఉండదు కదా, ప్రతిసారి వచ్చి చెక్ చేస్తారు ఎందుకండి? మేము మనుషులమే కదా, మాకు ఇల్లులు ఉన్నాయి, మేము అక్కడికి ఉంచుకుంటాం నీట్ గానే. మాకు తెలుసు నీట్గా ఉండాలని చెప్పేసి. ఇల్లు రెంట్కి ఇస్తుంటే మాత్రాన ఊరికి వస్తారండి సార్ మీరు ఇలా చెక్ చేసుకోవడం కోసం. ఇది హాస్టల్ లాగా అనిపిస్తుంది, ఇల్లులాగా అనిపిస్తలేదు మాకు. సరే మేడం, లేడీస్ మాట్లాడలేదు, రామ్తో కాల్ చేస్తారు, మాట్లాడలేదు. అసలు మీరు ఎవరమ్మా ఇంత గలీజ్ ఉంటారు సార్? రెంటర్స్ అయినంత మాత్రం అంత చీప్ చేసి మీరు మాట్లాడద్దు, గుర్తుకొచ్చుకోండి. మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఏ ఊరమ్మా మీది అంటే ఏంటి? ఏ ఊరమ్మా అంటే ఏంటి? ఏమన్నట్టు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఉంచుకోరు? అది నేను ఇంట్లో ఎక్కడైనా డస్ట్ ఉందా, ఏదైనా ఉందా? ఓన్లీ గోడలే గీసిరు అంతే. దానికి మీరు పెద్ద ఇష్యూ చేస్తారు. మేము వెళ్ళేటప్పుడు పెయింటింగ్ వేసి ఇస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతి చోట మేమైతే ఇల్లు కట్టలేము కదా, మాకు సొంత ఇల్లులు ఉంటాయి, అర్థమైనా? వెళ్ళిన ప్రతి చోట ఇల్లు కట్టాలంటే మేము కట్టలేము. మేము ఇవాళ ఇక్కడ కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాం, రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళి రిజైన్ చేసి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అక్కడ వర్క్ చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ కట్టలేము, అక్కడ కట్టలేము. ఇల్లు లేనంత మాత్రమే చాలా సేపు చూస్తారు. అసలు ఇక్కడ ఇల్లు లేనంత మాత్రం ఇల్లు మొత్తానికి ఇల్లు లేదంటే రాదు. మా సొంతలో మాకు ఆస్తులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, కాకపోతే ప్రతి చోట కట్టలేము. అంత సేపు చూడదు మీరు రెంటర్స్ అయినంత మాత్రాన. సరే అమ్మా, సరే మీరు కాల్ చేసేయండి. మేము అడ్వాన్స్ ఇచ్చాం కదండి మీకు. అడ్వాన్స్ మీకు ఇస్తలేండి, ఇస్తే కాల్ చేశాను. ఏసీ బిగించుకున్నాం, పిల్లల స్కూల్ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఏమంటే ఉంటే కష్టం అమ్మా. నేను నాకు రెంట్ కన్నా ఇల్లు మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మేము కూడా మెయింటైన్ చేస్తున్నాం కదా. ఇప్పటికీ మీరు వచ్చి 1 month అవుతుంది నియర్లీ. నేను ఒక 3 times వచ్చిన. ఎందుకు వచ్చినా ప్రతి ఒక్క ఇంటికి పోతాను, మీ ఇంటికి రావట్లేదు. సార్ మీరు అక్కడ వెళ్ళొద్దు సార్. మీరు 1 month ఒకసారి చెక్ చేసుకోవడం కానీ మంత్లీ 3 times రావడం మాత్రం కరెక్ట్ కాదు సార్. అది మీకు ఫస్ట్ వర్క్ చెప్పాను, నీట్ ఉంచుకోండి మేడం, నీట్ ఉంచుకోవాలి, ఇలా మెయింటెనెన్స్ బాగుండాలి, మేడం అని చెప్పాను. ఏసీ ఫిక్స్ చేసుకున్నాం, పిల్లల స్కూల్ మాట్లాడుకున్నాం, సడన్ గా కాలేజ్ ఏమైనా మీకు ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? చేయమన్నా చేయాలమ్మా, అంతే, ఏం చెప్పాలి. ఓకేనా? ఏంటి అసలు ఇలా అంటున్నారు? మేము వచ్చి 1 month కూడా ఏసీ ఫిట్ చేసుకున్నాం, పిల్లల స్కూల్ మాట్లాడుకున్నాం, సడన్ గా వెళ్ళిపోమండి. అసలు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఎంత లగేజ్ ఉంది, లగేజ్ అంతా షిఫ్ట్ చేయడం అంటే మామూలు విషయం? ఆ పిల్లలతోటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎంత లేదనుకున్నా మళ్ళీ 15,000 ఖర్చు వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇలా సడన్ గా వచ్చేసి కాలేజ్ ఏమని చెప్తే ఎలా? అసలు పిల్లలేమో వినరు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నేను పెయింట్ చేసి ఇస్తాను కూడా అంటున్నా. చాలా సడన్ గా వెళ్ళిపోవాలి అంటున్నాడు ఆయన. అసలు ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడైనా వెతకాలి మళ్ళీ ఇల్లు. సరే ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, ఎన్ని ఇల్లు లేవు కానీ మరి ఎంత రెంట్ అయినా అంత చీప్ చూడడం మాత్రం అసలు నచ్చలేదు. కాకపోతే వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా మనం ఖాళీ చేయాలి తప్పదు, అంతే. ఇంకా రెంటర్స్ అంటే అందరికి అంత చీప్ గా కనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఉన్న విషయాలు మర్చిపోయి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు, చీప్ గా చూస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిన రెంటర్స్ ఓనర్స్ అని పార్షియాలిటీ చాలా ఎక్కువైపోతుంది రోజు రోజు. ఏం చేద్దాం, అంతే ఇంకా.